నమస్తే. మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ కృష్ణ అది ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈయన ఏంది అంటే ఒక పాకిస్తాన్ అమ్మాయితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు తెలుస్తుంది అన్నట్టు ఆ వీడియోలో. మరి ఆమె ఫ్రెండా లేకపోతే ప్రియురలా అనేది మాత్రం క్లారిటీ లేదు. సో మరి ఇది జస్ట్ ఒక 1 డే 2 డేస్ కిందనే అప్లోడ్ అయితే అయ్యింది. మరి ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి యుద్ధం ఎప్పుడెప్పుడో జరుగుతుందా అని చెప్పేసి అయితే అందరం ఒక భయంతో ఉన్నాం, కసితో కూడా ఉన్నాం. ఎట్లాగైనా సరే పాకిస్తాన్లో రీసెంట్గా పహల్గామ్లో జరిగిన దాడి అమాయకులను చంపిన తర్వాత ఒక్కొక్కరికి చాలా కోపం వస్తుంది. సో ఇంకొకసారి జరగదు ఇండియా మీద, అంటే పాకిస్తాన్ని లేపేయాలి అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మరి ఈయన గౌతమ్ ఆ పాకిస్తాన్ అమ్మాయితో చేసిన వీడియో ప్రజెంట్ వచ్చేసి వైరల్గా మారింది సోషల్ మీడియాలో. మరి ఏంటిది, మరి ఆ టీషర్ట్ వేసుకున్నాడు, ఏదైతే మన క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా ఆ టీషర్ట్ మీరు చూస్తున్నారు కదా ఫోటో, డ్రీమ్ 11 అని ఉంది, ఇండియా అని ఉంది. డ్రీమ్ 11 అంటే ఏంటిది అసలు? ఈ అమ్మాయి పాకిస్తాన్ డ్రెస్ వేసుకుంది, క్రికెట్ ఏమన్నా అదే అనేది క్లారిటీ లేదు. సో మరి వీళ్ళిద్దరు కలిసి కూర్చోవడము, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడము, ముచ్చట పెట్టుకోవడం, సేమ్ లవర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు. మరి సో మరి ఏంది తల్లిదండ్రులు పట్టించుకోరా, మరి నమ్రత శిరోద్కర్ గారు ఏం చేస్తున్నారు, అలాగే మహేష్ బాబు గారు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క నెటిజన్లు అయితే అడుగుతున్నారు. అంటే దేశభక్తి అనేది లేదా మీ అబ్బాయికి? దేశభక్తి గురించి మీరు నేర్పించరా? మీరు ఎంతసేపు డబ్బుల సంపాదనలోనే ఉంటారా అని చెప్పేసి అయితే క్వశ్చన్ చేస్తున్నారు. కామెంట్లు చదివిన నేను, కామెంట్లు చదివిన తర్వాత అనిపించింది నాకు ఎలాగైనా సరే దీని మీద ఒక వీడియో చేయాలి అని చెప్పేసి. ఎందుకు అంటే ప్రజెంట్ ఇండియన్స్ చాలా సీరియస్గా ఉన్నారు పాకిస్తాన్ మీద. ఇలాంటి టైంలో ఇలాంటి వీడియో ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటిది? దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అదొక యాడ్ షూట్, డ్రీమ్ 11 అని ఉంది, అదొక బెట్టింగ్ కంపెనీ అది. మరి బెట్టింగ్ కంపెనీకి ప్రమోట్ చేస్తున్నాడా మరి ఈ అబ్బాయి కూడా? బెట్టింగ్ కంపెనీ వాడు ఈ 2 దేశాల మీద కలిపి ఏదన్నా ప్రమోషన్ల ప్లాన్ చేస్తున్నాడా? అసలే బెట్టింగ్లు ఆడుతూ రోజుకి 2-3 చచ్చిపోతున్నారు మన తెలుగు రాష్ట్రాలలో. సో జాగ్రత్త ఉండండి ముందు బెట్టింగ్ గురించి కూడా. ఓకే, మహేష్ బాబు గారి కొడుకు చేసిన ఈ పని అసలు క్లారిటీ లేకుండా అయితే వెళ్తూ ఉంది. మరి దీని మీద మా వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అసలు ఈ వీడియోస్ 2 డేస్ కిందనే అప్లోడ్ అయినాయి అంట, పాతది కాదు ఇది వీడియో అయితే. మరి రీసెంట్గానే ఎందుకు అప్లోడ్ చేసిర్రు, యుద్ధం సమయంలో ఎందుకు అప్లోడ్ చేసిర్రు అని చెప్పేసి అయితే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. దేశభక్తి, మీ పిల్లలకి ఫస్ట్ దేశభక్తి గురించి నేర్పించండి. ఎందుకంటే 100,000 కోట్లు సంపాదించగానే సరిపోదు, వాళ్ళకి దేశం మీద మమకారం కూడా పెంచాలి, సంస్కృతి సాంప్రదాయాలు కూడా పెంచాలి అని చెప్పేసి అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది 1000 కోట్లు సంపాదించుకొని వేరే దేశాలకు పారిపోయి అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి ఆలోచన లేకుండా ఉన్న దేశాన్ని ప్రేమించడం, ఉన్న దేశంలోనే ఉండడం అనేది కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే కామెంట్లు చేస్తున్నారు. సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి. ఈ విషయం మీద, ఈ ఇష్యూ మీద ఒక పాకిస్తాన్ అమ్మాయితోటి ఈ అబ్బాయి తిరగడం అనేది కరెక్టేనా అనేది కామెంట్ చేయండి. జై హింద్.